మేడ్చల్ జిల్లా కీసరలో ఎమ్మెల్యే మల్లారెడ్డి అభిమాని కందాడి శ్రీకాంత్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి 50వ పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేటీఆర్ హాజరై క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి మల్లారెడ్డి గారు అంటే మల్లారెడ్డి గారు తర్వాత మేడం పేరు కల్పన. సపరేట్ పని అన్నా ఇన్నెవరు పెళ్లి ఎండల వాళ్ళంటే పాపం నేనేం చెప్పినంటే మేడం పేరు కల్పన, నీ పేరు మల్లారెడ్డి కదా, హ్యాష్ మల్పన అని పెట్టేసి నువ్వు కూడా విజయ్ దేవరకొండనే పెడతాడా, నువ్వు కూడా పెట్టు అని చెప్పంటే పెడతా అన్న తప్పకుండా అది కూడా చేస్తా అన్నాడు. కానీ చాలా సంతోషం, ఇవాళ భారతదేశం ప్రపంచ వరల్డ్ కప్ T20లో ఈ రోజు ఫైనల్ ఆడబోతా ఉంది. ఇదే రోజు మా మేడ్చల్లోని మా తమ్ముళ్ళందరూ కూడా మంచి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ CMR కప్ అని పెట్టి మీరు కూడా ఆడుతున్నారు. చాలా చాలా సంతోషం. మరి ఇప్పుడు ఇంకా ఎండాకాలం పూర్తిగా షురూ కాకముందు ఎండలైతే దంతున్నాయి కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా పెద్దలు మల్లారెడ్డి గారి స్ఫూర్తితో వారిలో ఉండే ఉత్సాహం, వారిలో ఉండే జోష్ మీ మేడ్చల్ యూత్ మొత్తంలో, తెలంగాణ యూత్ మొత్తంలో ఉండాలి. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇదే జోష్ కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చినాము కాబట్టి ఇక మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు, అట్లాగే వీరోచితంగా పోరాడి ఓడిపోయిన మన కంటెస్టెంట్ అభ్యర్థులు, అట్లాగే చైర్మన్ గారు ఇద్దరు 3 మున్సిపాలిటీలు ఉంటే 2 మున్సిపాలిటీలు మల్లన్న గారు గెలుచుకున్నారు. మరి ఆ ఇద్దరు చైర్మన్లకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం